మణిపూర్‌లో ఏదో ఒక ఉద్రిక్త స్థితులు సృష్టించాలన్నటువంటిదే చైనా సంకల్పం. చైనా, అమెరికా ఇద్దరూ కూడా ఆ విషయంలో ప్లాన్డ్‌గా ఉన్నారు. మణిపూర్‌లో క్రైస్తవీకరణ జరిగిపోయింది. త్రిపుర ఇట్లాంటి ప్రాంతాలు క్రైస్తవీకరణ పెద్ద ఎత్తునే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఈ క్రైస్తవీకరణతో కూడినటువంటి ప్రాంతంతో పాటుగా బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి సెయింట్ మార్టిన్ ఐలాండ్‌తో పాటుగా మయన్మార్‌లో ఉన్నటువంటి అరకాన్ ఆర్మీ చేతిలో ఉన్నటువంటి ప్రాంతం, ఈ 3 ప్రాంతాల్ని కలిపేసేసి ఒక క్రైస్తవ దేశం సృష్టించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. చైనాని దెబ్బకొట్టడానికి. చైనానేమో భారత్ మీద కడుపు పంటతో ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ఉద్దేశంతో మణిపూర్ లాంటి చోట్లన రెచ్చగొట్టేటటువంటి చర్యలకి బర్మాలో ఉన్నటువంటి సైన్యం ద్వారానే చేస్తూ ఉంటుంది. ఈ ఇద్దరి ఇంపాక్ట్ కారణంగా మణిపూర్‌లో ఎదురైనటువంటి సవాళ్ళని మన సైన్యం కంట్రోల్ చేసింది. అక్కడ మన గవర్నర్ కూడా కంట్రోల్ చేసేటటువంటి విషయంలో అజయ్ భల్లా కీలకమైన పని చేస్తున్నారు. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో అజయ్ భల్లాని హెలికాప్టర్ వాడమని చెప్పేసి సైన్యం కోరింది, ప్రభుత్వం ఆదేశించింది. దాంతో ఆయన రాజ్‌భవన్‌కి వెళ్ళడానికి కూడా ఏదైతే ఇంటి దగ్గర నుంచి రాజ్‌భవన్‌కి వెళ్ళడానికి కూడా హెలికాప్టర్‌ని వాడాల్సిన పరిస్థితి వచ్చింది. బై రోడ్డు వెళ్తే ఏదన్నా చేసి అది అంతర్జాతీయంగా దాన్ని వివాదాస్పద ప్రదేశం కిందన ఏదైతే జమ్మూ కాశ్మీర్ తరహాలో చూపించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తోంది.